నమస్తే పరమహంస గారు, మీరు ఎన్నో కథల్ని రచించారు కదా, మా కోసం ఒక మంచి కథని మీరు చెప్పండి. డెఫినెట్గా చెప్తాను. ఇవాళది ఇంట్రెస్టింగ్ కాబట్టి ఒక మెసేజ్ కూడా ఈ కథ ద్వారా అందరికీ వెళుతుంది. అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఒక రాజు గురువు గారు ఉన్నారన్నమాట. ఆయన ఎప్పుడూ కూడా ఈ యుద్ధాలు వద్దని శాంతిగా ఈ రాయబారం చేసి మనం మాట్లాడుకుంటే ఎన్నైనా క్లియర్ అవుతాయి, సమస్యలైనా మనిషికి మధ్య మాటలు కలుపుతాయి, అదే మాటలు విడగొడతాయి, ఆ కలిపేటట్టు చేయాలని ఎన్నో చెప్తూ ఉండేవారు. ఆ రాజగురు వల్ల ఆ మహారాజుకి చాలా బెనిఫిట్స్ అయ్యాయి అన్నమాట. ఆయన జీవితంలో కానీ ఆయన పరిపాలిస్తున్న సమయంలో ఆయన రైట్ హ్యాండ్గా ఉన్నారు. ఆ గురువు అంటే చాలా గౌరవం అయితే ఆయన ఒకసారి గురువు గారు వస్తే ఆయన ఒక బంగారు కత్తెర ఒకటి తయారు చేయించారు. గురువుగారికి ఉపయోగపడుతుంది, రేపు ఆయన పంచిలు అవి కట్ చేసుకోవాలని దేనికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక బంగారు కత్తెర ఆయన ఇంట్లో మహారాణి కోసం వాళ్ళ కోసం ఈ టూల్ కిట్ అవి చేసుకుంటే ఆ బంగారు కత్తెర ఇద్దాం అనుకుంటాడు. ఆయన మనసు పుడుతుందన్నమాట. తీసుకొచ్చి రాజగురుతో, గురువర్య మీరు నాకు ఎంతో జీవితంలో ఇచ్చారు, ఇప్పుడు ఒక చిన్న బహుమానం మీకు ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ బంగారు కత్తిరి ఇద్దామని ఆయన చేతిలో పెడదామని చేస్తాడు. ఆ బంగారు కత్తిరి ఇచ్చేసరికి మహారాజా క్షమించండి, మీరు ఇచ్చే బహుమానాన్ని స్వీకరించట్లేదు, నాకు ఒక చిన్న సూది ఇవ్వండి సరిపోతుంది, మీరు ఇద్దాం అనుకుంటున్నారు కాబట్టి అంటాడు. అర్థం కాదు, చాలా విలువైంది. ఆ బంగారు కత్తిరికి డైమండ్స్ అవన్నీ పొదిగి ఉన్నాయి, రత్నాలు లాంటివి, వజ్రాలు లాంటివి. అది వద్దంటున్నాడు. ఏమిటంటే సూది అడుగుతున్నాడండి, సూది ఎంత ఉంటుంది, బంగారు సూది ఇచ్చిన ఎంత ఉంటుంది అన్నప్పుడు అర్థం కాక రాజా క్షమించాలి గురువర్య, ఆ రాజు అంటున్నాడు అనమాట. దీనిలో ఆంతర్యం ఏమైనా ఉందా అంటే ఈ రాజగురువు ఎప్పుడూ కూడా ఒక ఎక్స్పెరిమెంట్గా, ఒక ప్రయోగంలాగా ఇతనిలో మార్పు తీసుకొస్తుంటే ఇతనికి సందేశిస్తుంటాడు. మనం ఎంతగా అనుకుంటే కథ ద్వారా ఎంతైనా మార్పు తేవచ్చినట్టుగా అక్కడ ఆ కొన్ని చేష్టల వల్ల కూడా వీళ్ళల్లో మార్పు వస్తూ ఉంటుందనే ఉద్దేశంతో ఉంది. మహారాజా కత్తిర రెండుగా మొక్కలు చేస్తుంది, సూది రెండు మొక్కలైన వాటిని కలుపుతుంది, కాబట్టి నేను ఎప్పుడు అదే మనస్తత్వం కలిగి ఉండాలనుకుంటాను. రెండు మొక్కలు చేయడానికి కత్తిర ఉపయోగపడుతుంది, కాబట్టి నేను రెండు మొక్కలు ఎప్పుడు చేయను. రెండు మనుషులను కలపాలన్నా, ఇద్దరు మనుషులు కలపాలన్నా ఒక సూది ఉండాలి, ఒక బటన్. ఆ సూదిని నేను ఆదర్శంగా తీసుకుంటాను అని చెప్తాడు. చాలా ఆశ్చర్యపోతాడు. ఓహో, పెద్దల ఆలోచనలు ఇలా ఉంటాయా, నిజమే కదా. కత్తిరి దేనికి సంకేతం? ఎప్పుడైనా దాని పని ఒకటే కదా, కట్ చేయడమే, బట్టలు కట్ చేయడం లేదా పేపర్లు కట్ చేయడం అని అప్పుడు చెప్తాడనమాట. ఈ బంధాలు అవి సక్రమంగా ఉండాలంటే ఇప్పుడు కత్తిరలు ఎక్కువైపోయాయండి. కత్తిరలు అంటే ఏంటి అనుకుంటున్నారా మహారాజా? చెప్పుడు మాటలు. ఈ చెప్పుడు మాటల వల్ల అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో మనుషులు కానీ, స్నేహితులు కానీ, ఆఖరికి ప్రతి ఒక్కళ్ళల్లో ఒక చిన్న లేదు పెద్ద లేదు, ఆ చెప్పుడు మాటలు అనే కత్తిర తీసుకుని ఎక్కడికక్కడ కట్ చేసి పడేస్తున్నారు. దానివల్ల ఈ వైషమ్యాలు, ఈ గొడవలు. కాబట్టి కత్తిల మన దగ్గర ఉండద్దు. ఒకవేళ అలా పొరపాటున ఏదైనా బంధం కట్ అవుతే ఇలాంటి సూదులతో మళ్ళా ఆ రెండు ముక్కలైన రెండింటిని కుట్టి సరిచేయాలి తప్పితే ఈ కత్తెరలు అసలు వాడకూడదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ప్రబోధిస్తాడు. అప్పుడే ఆయన చెప్పిన మంచి మాటలు ఏమిటంటే, ఈ కత్తెరలు అంటే చెప్పుడు మాటల్లో రెండు ముక్కలు చేసినప్పుడు ఎందుకు కత్తిరించావు, దీని వెనక ఎవడో చెప్తాడు పలానా వ్యక్తి మంచివాడు కాదని నిన్ను వెధవ అంటున్నాడని వాడు మోసుకొస్తాడు. అంటే మొక్కలుగా చేయాలన్నదే వాడి దగ్గర చెప్పుడు మాటలనే ఈ కత్తెరలు, బంగారు కత్తెరలు, వజ్ర చాలా ఉంటాయి మనందరి దగ్గర అనేసరికి ఒక్కసారి నువ్వు ఆలోచించు, నిజంగా నా స్నేహితుడు నన్ను అలా అంటాడా? అంట కదా. ఒకడు ఇంకా నిన్ను దొలిచేస్తూ ఇంకో మాట వాడు చెప్పింది నమ్మి, చెప్పుడు మాట కాదు, చెప్పుడు మాట తొందరగా నమ్ముతా, అప్పుడు నీ వాడి దగ్గరికి వెళ్ళి ఒక మాట విన్నాను, నా గురించి ఈ రకంగా చెడ్డగా చెప్తున్నవాటుగా నువ్వు అంటే వాడు నీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు, అది తీసుకో. నేను అలా అనలేదురా, లేదా అలా అనే సందర్భం వచ్చినప్పుడు అలా అన్నాను, నీకేదో తప్పుడు మాటలు చెప్పుడు మాటలు ఎవరో చెప్పినట్టున్నారు అని చెప్పి క్లారిఫై చేసుకుంటే అది ఈ సూదితో కొట్టడం లాంటిది. కానీ ఊరికి అందరూ మీరు కూడా, నువ్వు కూడా ఈ చెప్పుడు మాటలు తీసేసుకుని ఏదో పక్కవాడు రాజ్యం దండెత్తి వస్తున్నాడు ఇంకోటి ఇలా అంటే మహారాజా నమ్మద్దు. నువ్వు ఎంతసేపు మనుషుల్ని కలపడానికి ఉపయోగించే సూదిలా ఉండు, కత్తిరిలా ఎప్పుడూ ఉండకు అని చెప్పి ఆ రాజగురువు ఆ మహారాజు చెప్తాడనమాట. ఆ మహారాజు చెప్పిన సందేశం కూడా మనల్ని కత్తిరిలో ఉంచుకోవద్దు. పొరపాటున ఎవరైనా కత్తిరితో అంటే చెప్పుడు మాటలనే కత్తిరితో, తప్పుడు మాటలనే కత్తిరితో మన భావాల్ని, మన బంధాలని కట్ చేయాలని చూస్తే వెంటనే ఒక సూదిని ఉపయోగించి వాటిని కలుపుకుంటే మనకు ఆ శత్రువులు ఉండరు, హాయిగా ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఎప్పుడైతే మనం ముక్కలు చేసేసారు ఇంకో కత్తిరి, మన మనసు బాధపడుతుంది. ఇలా అన్నట్టు అలా అన్నట్టు ఇవన్నీ వింటూ ఉంటాం కదా.
దాన్ని మనం నిజమని నమ్మేసుకుంటాం. ఏ ఇద్దరు కలిసి ఉండాలన్న ఆలోచనలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఈ బంగారు సూదులు అంటే బంగారు మాటలు లాంటి మాటలతో మనం వెళ్దాం తప్పితే ఈ బంగారు కత్తిర్లు మన దగ్గర పెట్టుకోవద్దు అసలు. ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితి వస్తే సూదులతో కుచ్చి ఖచ్చితంగా బంధాల్ని బలోపేతం చేద్దాం. ఇది ఈ కథలో ఉన్నటువంటి సందేశం, సారాంశం. నమస్తే.